హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అండి, పనస తొనలు. వీటినే సంపంగి పూలు అని కూడా అంటారు. వీటిని ఈజీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను చేసే పద్ధతిలో చేస్తే మీకు ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేస్తున్నాను. పొడి బియ్యం పిండి వేస్తున్నానండి. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నానంటే క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, వేడి చేసిన ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది స్వీట్ ఐటెంలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది మన చపాతీ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. పిండిని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనము పక్కన పెట్టేసుకుందాము. దీనికి రెస్ట్ ఇద్దాము. అంతలోపు మనము దీనికి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1/4 కప్పు వాటర్ వేసి షుగర్ సిరప్ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. షుగర్ మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కూడా షుగర్ను కరిగించుకోవచ్చు. అది ఉడుకుతున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూను ఇలాచి పొడి, అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కంపల్సరీగా వేయాలని లేదు. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా షుగర్ సిరప్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి తీగ పాకం వచ్చే వరకు. ఓకే అండి, పాకం వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ వేస్తున్నాను. వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుతూ పిండిని స్మూత్గా అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని రౌండ్గా పొడుగ్గా చేసేసుకోవాలి. సిలిండర్ షేప్లో ఇలా పొడుగ్గా చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని వీటిని ఇప్పుడు మనము అన్నీ సమానంగా రావాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈక్వల్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక వీటిని మనము చెయ్యితో మెత్తగా ఇలా రుద్దుకుంటూ రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి. ఇలానే మిగతావన్నీ ఒక్కొక్కటిగా చేసి ఒకేసారి చేసి పెట్టేసుకున్నాం అనుకో మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి సో ఇలా అన్నీ చేసేసి ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని గోధుమ పిండి పొడి పిండిని చల్లుకుంటూ మనము పూరిని ఎలాగ తాల్చుకుంటామో అలాగే ఈ కర్రతో తాల్చుకోవాలి. కాకపోతే రౌండ్గా కాకుండా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో తాల్చుకోవాలి. కొంచెం పొడుగ్గా తాల్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా తాల్చుకోవాలి, రౌండ్గా తాల్చుకోకూడదు. మనం చేసేటివి పనస తొనలు కదా, సో అందుకని పొడుగ్గా ఈ విధంగా తాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా తాల్చుకున్నాక సైడ్ కార్నర్స్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలోకి అటు కార్నర్ ఇటు కార్నర్ వదిలేసి ఖాళీ మధ్యలోనే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఘాట్లు అంటే జస్ట్ టచ్ చేసి వదిలేయడం కాదండి, మధ్యలో ఖచ్చితంగా కట్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే అక్కడి వరకు కట్ చేసుకొని ఇప్పుడు వాటిపైన కొంచెం పొడిపిండి గోధుమ పిండి చల్లుకోవాలండి. ఎందుకంటే అవి దగ్గరికి ఫోల్డ్ చేస్తాం కదా, అతుక్కుపోకుండా ఉండడానికి ఈ విధంగా చల్లుకోవాలి. నెక్స్ట్ రెండో వైపు కూడా తిప్పుకొని సేమ్ అలానే చల్లుకున్నాక అటు కార్నర్ ఇటు కార్నర్ కలిపేసాం కాబట్టి ఇలా వాటర్తో అద్దేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవచ్చు. 2 పద్ధతులు ఉన్నాయండి వీటికి. ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను ఇంకోటి చేసినప్పుడు. ఇప్పుడు ఇలా రోల్ చేసుకుంటే చూడండి, మన పనస తొనలు అనేది రెడీ అయిపోయాయి. మనం పొడిపిండి వేయడం వల్ల మధ్యలో కూడా అవి అతుక్కోవు. దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్ అలానే తాల్చుకుందాం.
చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ రెక్టాంగిల్ షేప్లో తాల్చుకొని ఈ విధంగా హెడ్జెస్ తీసేసి సేమ్ అలానే మధ్యలోకి మనము కొంచెం చిన్నగా కావాలంటే కొద్దిగా దగ్గరికి కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా ఉంటేనే మనకు ఈజీగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. సేమ్ దీనికి కూడా వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విధంగా చూపిస్తున్నాను చూడండి ఫోల్డ్ చేసేది. ఇలా పొడిపిని జల్లుకున్నాక కార్నర్స్కి వాటర్ అప్లై చేసుకుందాం. వాటర్ అప్లై ఖచ్చితంగా చేసుకోవాలండి. జాయింట్ అనేది పూర్తిగా కలిసిపోవాలి కదా. చూడండి ఈ విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలా కావాలంటే అలా చేయొచ్చు. ఇంకో మాదిరి ఏంటంటే ఇగో ఈ విధంగా కూడా తీసి చేసుకోవచ్చు. ఇలా కూడా ఒక టైప్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కూడా డిజైన్గా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలానే మిగతావన్నీ మనం ఏ విధంగా కావాలనుకుంటే అలా చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను అన్నీ ఒకేసారి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు, మీడియంగా హీట్ ఉండాలి. మనం కొంచెం వేసి చూస్తే చూడండి అలా పైకి వచ్చినప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి. ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతవరకే వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. మనకి ఎంతవరకు దాంట్లో సరిపోతాయి అనేది దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అటు ఇటు అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి కలర్ వచ్చేసాయి కదా. ఓకే అండి, రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా కలర్ వచ్చేసాక తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ ఇంకొన్ని వేసేసుకుంటూ సేమ్ అలానే కాల్చుకోవాలండి, అన్ని వైపులా తిప్పుకుంటూ. మరి హై ఫ్లేమ్ పెడితే మాత్రం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్ పెడితే కూడా అవి ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక ఒకేసారి షుగర్ సిరప్ పూర్తిగా చల్లగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న మంట పైన 1 నిమిషం పాటు ఉంచాలి. కొంచెం గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా సరే, ఇలా 2 3 మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకొని వాటికి షుగర్ సిరప్ బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇలా షుగర్ సిరప్ మొత్తం పట్టినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా కలరు, షుగర్ సిరప్ పట్టింది. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంక 2. నాకైతే షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోయిందండి. నేను చేసిన మెజర్మెంట్తో కరెక్ట్గా చేసుకున్నాను కాబట్టి షుగర్ సిరప్ అనేది వీటికి సరిగ్గా సరిపోయింది. మీరు కూడా సేమ్ ఇవే కొలతలతో చేసుకున్నారనుకోండి, షుగర్ సిరప్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి ఎంతో టేస్టీ అయిన పనస తొనలు రెడీ అయిపోయినాయండి. మీకు కూడా ఎంతగానో నచ్చుతుంది. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్కి మంచి సపోర్ట్ ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.